ఈరోజు నేను తీసుకున్న అంశము వివేకము. దైవజనుడు ఎప్పుడు కూడా సన్నద్ధుడుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఇక్కడికి వచ్చే నేను పరిశుద్ధాత్ముడు నాకు ఆలోచన ఇచ్చాడు. అక్కడ పోయిన తర్వాత దేవుడు నీకు అవకాశం ఇస్తే మరి ఏం చెప్తావు అని నన్ను దేవుడు అడిగినప్పుడు దేవునికి నేను ప్రార్థన చేశాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మాటలు మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. దేవునికి మహిమ. ఇక్కడ నేను వాక్యాన్ని బోధిస్తానని నాకు తెలియదు, సువర్ణరాజన్న గారు కూడా అనుకోలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఇలా నిర్ణయించినాడు. నా నరుల ఆలోచనలు అనేకములు, యెహోవా ఆలోచన స్థిరము. కాబట్టి ఇది ఆయన ఆలోచన అని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకం గల నాయకుడివై యుద్ధము చేయుము. వివేకము అనేది ఎవరికి అవసరము అని చెప్తూ ఉన్నాడంటే నాయకునికి వివేకము అవసరం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము నాయకులము. ఒకరికి 10 మందిని ఇస్తే, ఒకరికి 5 మందిని ఇస్తే, ఒకరికి 100 మందిని ఇస్తే, ఒకరికి 200 మంది ఇస్తే, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చిన్న గుంపులు నెంబర్ అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా నాయకులుగా ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇంట్లో కూడా యజమానుడు నాయకుడు, ఇంట్లో యజమానురాయలు కూడా నాయకురాలు. ఇక్కడ నాయకురాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు. నాయకులకైనా నాయకురాళ్ళకైనా ఉండవలసింది ఏంటంటే వివేకము ఉండాలి అంటా ఉన్నాడు. నాయకుడు వివేకము కలిగి యుద్ధము చేయాలి అంటూ ఉన్నాడు. అవును, ఆనాడు యేసు ప్రభువు కూడా తన శిష్యులను ఇద్దరిద్దరిని పంపుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే, మీరు పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటము కలిగిన వారుగా ఉండాలి అన్నట్టుగా ప్రభు చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే మీరు వెళుతున్నది తోడేళ్ల మధ్యలోకి వెళ్తూ ఉన్నారు అంటా ఉన్నాడు. ఒకటి మనం తెలుసుకోవాలి, మనం నాయకులమైనప్పటికీ మనము ఎవరి మధ్యలో ఉన్నాము అంటే తోడేళ్ల మధ్యలో మనము ఉన్నాము అనే సంగతి మనము మర్చిపోకూడదు. అవును, నాయకునికి వివేకము అవసరము. నాయకునికి వివేకం అవసరం. అవును, వివేకం అంటే ఏంది? ఎప్పుడైనా కానీ దేవుని దగ్గర మనము దేవా నాకు వివేకమేనైనా అని మనం అడిగామా? వివేకం గురించి మనం అడుగుతున్నామా? వివేకం అనేది ప్రతి దైవజనునికి, ప్రతి దైవజనురాలికి అవసరము. యుద్ధము చేసేటప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాం? ఎవరితో యుద్ధం చేస్తున్నాం? మనుషులతో కాదు, శరీరులతో కాదు. ఎవరితో చేస్తున్నాం? లోకనాథులతో, అంధకార సంబంధమగు సమూహముతో మనము యుద్ధము చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ యుద్ధం చేసేటప్పుడు మనకు నాయకునికి వివేకము అనేది అవసరము అనేది మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వివేకము లేకపోతే చాలా నష్టపోతాం. వివేకం అంటే ఏంది అంటే ఒకసారి మనం చూద్దాం. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనాన్ని మనము చదువుదాం. 1వ సమూయేలు 17వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుదాం. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. చాలనా? దేవుడు ఇక్కడ మనం చదివిన ఈ మాటల్లో గమనిస్తే దావీదు ఏం చేస్తున్నాడు? ఏటి లోయలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి 5 నున్నని రాళ్లను ఏరుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 5 నున్నని రాళ్లను ఏరుకొని ఎవరి చేరువుకు పోయినాడు? గొలియాతు చేరువుకు వెళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు? 5 నున్నని రాళ్ళను ఏరుకున్నాడు. అక్కడ ఎదురుగా ఉన్నది ఒక గొల్యాతే. అయితే 5 నున్నని రాళ్ళు నేర్కున్నాడు. ఎందుకు?
అంటే ఒక రాయి మిస్ అయితే ఇంకొక రాయి వేయటానిక? ఒక రాయి మిస్ అయితే ఇంకొక రాయి వేయటానిక? కాదు. కానీ దావీదులో ఉన్న వివేకం అక్కడ మనకు కనిపిస్తుంది. దావీదులో ఉన్న వివేకము, దావీదులో ఎటువంటి వివేకం ఉందంటే, దావీదు ఆ యొక్క యుద్ధ రంగములోకి పోయినప్పుడు, యుద్ధ రంగములోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అన్ని కూడా కనిపెడుతూ వచ్చాడు. కనిపెడుతూ వచ్చినప్పుడు ఆయన వివేకము మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఎలా అంటే, గొల్యాతు లాంటి వారే ఇంకా నలుగురు ఉన్నారు. గొల్యాతు లాంటి వారు ఇంకా నలుగురు ఉన్నారు. ఒక గొల్యాతు పడిపోతే నలుగురు, అంటే గొల్యాతు ఎదురుగా, దావీదు ఎదురుగా గొల్యాతు ఒకటే కనిపిస్తున్నాడు, శత్రువు ఒకటే కనిపిస్తున్నాడు. అంటే దావీదులో ఉన్న వివేకం ఎటువంటిదంటే, కనిపించే శత్రువు కాదు కానీ కనిపించని శత్రువులను కూడా దావీదు గుర్తిస్తూ ఉన్నాడు. ఇది వివేకము. హల్లెలూయా. చాలా సార్లు మనకు ఎదురుగా ఉన్నవాడే మన శత్రువు అనుకుంటాం. మనం ఎదురుగా ఉన్నవాడి శత్రువు అనుకుంటాం, ఎదురుగా వచ్చిన వాడే శత్రువు అనుకుంటాం. కానీ వాని వెనక కనిపించని శత్రువులు ఉంటారు. అందుకే దావీదు 5 రాళ్లను ఏరుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయములో 22వ వచనాన్ని మనం చదివితే అక్కడ మనకి అర్థమవుతుంది. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము, ఈ నలుగురును గాతులోనున్న రెఫాయిము సంతతి వారై దావీదు వలనను అతని సేవకుని వలనను హతులైరి. చూడండి, ఈ నలుగురు అనే మాట మనకు కనిపిస్తుంది. 15వ వచనం నుండి 22 వరకు చదివితే ఆ నలుగురు యొక్క మనకి విషయాలు కనిపిస్తాయి. ఆ నలుగురు విషయాలు మనకు కనిపిస్తాయి. అంటే గొల్యాతు లాంటి వారి బలవంతులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనులారా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది వివేకం అనేది మనకు చాలా అవసరము. వివేకము అనగా యేసు ప్రభు ఏమన్నాడు? శిష్యులకి పాము వలె వివేకము కలిగి ఉండమని చెప్పినాడు. పాముకు ఏముంటదంట? వివేకం ఉంటది. పాముకు చెవులు ఉండవమ్మా అన్న, పాముకు చెవులు ఉండవు. అయితే పాము శత్రువును ఎలా గుర్తిస్తుంది? శత్రువును ఎలా గుర్తిస్తుందంటే, పాముకు కింద పొలుసులు ఉంటాయి. పొలుసులు భూమి పైన అది పాకుతూ ఉన్నప్పుడు, నరుడు భూమి పైన నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ ని పసిగడుతుంది అనమాట. వైబ్రేషన్ ని పసిగట్టి అది నా శత్రువు నాకు దగ్గర పడుతూ ఉన్నాడు, నా తలపైన కొట్టేవాడు నాకు దగ్గర పడుతున్నాడని గ్రహిస్తుందంట పాము. గ్రహించి ఏం చేస్తుందంటే పాము అణుగుతుంది. అంటే పాము వలె వివేకం ఎందుకు చెప్పినాడంటే, అపాయం వచ్చిన తర్వాత కాదు, అపాయము రాకముందే పసిగట్టి ఏం చేయాలా? అనగాల. ఇది వివేకం. కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు ఉన్నాడులే, దేవుడు చూసుకుంటాడులే అని. మన ప్రవీణ్ పగడాల గారి గురించి ఆలోచన చేస్తే అక్కడ కొంతమంది దైవజనులు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రవీణ్ పగడాల గారికి తెలుసు కదా, ఆయనను చంపుతారని తెలుసు కదా, ఒక్కడే ఎందుకు వెళ్ళాలి? మందిని తీసుకొని పోవచ్చు కదా, కొంతమంది ఉండొచ్చు కదా. ఇంతవరకు అన్నగారు కూడా చెప్పారు కదా, ఒక్కరే వెళ్ళకూడదు, నీ అంటే ఎవరినైనా తీసుకొని వెళ్ళండి అని. అంటే అక్కడ కూడా దేవుని చిత్తమో కాదో సెకండరీ. అంటే మనం కూడా వివేకము కలిగి ఉండాలి అనేది మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్య రాకముందే కనిపెట్టడము వివేకము. సమస్య వచ్చిన తర్వాత మోకరించి కన్నీళ్లు గార్చడం కాదు, మోకరించి ఉపవాసాలు ఉండటం కాదు, దేవుని కోసం నేను దెబ్బలు తిన్నానని చెప్పడం కాదు. వివేకం లేకుండా పోయి అవివేకము పని మనము చేయకూడదు. సౌలుతో సమూయేలు ప్రవక్త ఇలా చెప్తున్నాడు. చూడండి, 1వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో సౌలుతో సమూయేలు ప్రవక్త ఇలా చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? 13 అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. సౌలు ఏం చేశాడంట?
సౌలు ఎవరు? నాయకుడు. నాయకుడికి ఏముండాలా? వివేకం ఉండాలా. నాయకుడు వివేకం కలిగి యుద్ధం చేయాలి. కానీ ఈ నాయకునికి, ఈ రాజుకు ఏమి లేదు, వివేకం లేదు. అవివేకపు పని చేశాడు. అవివేకం పని అంటే దేవుని బిడ్డలారా, దైవజనులారా, మనం గుర్తించాలి. సౌలు చేసిన ఆ పనికి ఎంత నష్టం వచ్చిందో. ఎంత నష్టం వచ్చింది? దేవుడు ఏమనుకున్నాడో చూడండి. నీ రాజ్యమును ఇజ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. దావీదు క్వశ్చన్ లేదు. సౌలు వివేకం కలిగి నడుచుకొని ఉంటే దావీదు మనకు తెలిసేవాడే కాడు. సౌలు అవివేకం పని చేశాడు. చూసారా, మనం చేసే అవివేకము పనిని బట్టి రెండో వానికి మనం ఏం చేస్తున్నాం? అవకాశం ఇస్తున్నాము. సౌలు ఎంత నష్టపోయినాడు? తన తర్వాత తన సంతానమే రాజుగా ఉండాలి, పరిపాలన చేయాలి. దేవుడు తలచి ఉన్నాడు. ఎంత నష్టం కలిగింది సౌలుకి కదా, ఎంత నష్టం కలిగింది. అవివేకపు పని చేశాడు. అవివేకం పని. ఒకరోజు నేను కూడా అవివేకం పని చేశా. అవివేకం పని చేయాలని నేను తలంచిన. నా జీవితంలో కూడా రికార్డ్ అవుతుంది. అయినా కానీ మహబూబ్నగర్ జిల్లాలో నేను పరిచయం చేసేటప్పుడు ఒక గ్రామంలో సువార్తకు మేము వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో నన్ను కొట్టారు. నన్ను కొట్టినప్పుడు నేను చేసిన అవివేక పని చెప్తున్నా, అవివేకపు ఆలోచన గురించి చెప్తున్నా. ఎంత నష్టము కలుగుతుందో దాన్ని నేను చేసి ఉంటే ఎంత నష్టపోయేవాడిని, ఇక్కడ ఈరోజు ఉండేవాడిని కాదు. అందుకే చెప్తున్నా, అవివేక పనులు మనం చేయకూడదు అనే దానికి ఎగ్జాంపుల్గా నన్ను నేను తీసుకుంటూ ఉన్నా. ఆ గ్రామంలో నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత దేవుని కోసం దెబ్బలు తిన్నాను, సంతోషంతో ఆనందంతో వచ్చేసాం ఇంటికి. బేస్తం థర్స్డే రోజు నన్ను కొట్టారు. సండే వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ జరుగుతున్న ఆ టైంలో ఆ ఎదురుగా మందిరానికి ఆపోజిట్ ఎదురుగా క్రికెట్ ఆడుతున్నారు చాలా మంది. క్రికెట్ ఆడుతూ ఉంటే అల్లరి జరుగుతూ ఉంది. నేను వెళ్ళా, ఆరాధన జరుగుతూ ఉంటే చర్చిలో వెళ్ళి, నాన్న ఒక 1 అవర్ నాన్న, 1 అవర్ అయితే చర్చ్ అయిపోతుంది, ఎక్కువ అల్లరి చేయకండి, ఆడుకోండి, కొంచెం అల్లరి తక్కువ చేయండి అని నేను అక్కడ ఉన్న పిల్లలకి చెప్పా. అక్కడ ఉన్న పిల్లలు ఏ ఊర్లో అయితే నన్ను కొట్టారో ఆ ఊరు వాళ్ళు కూడా క్రికెట్ ఆడటానికి వచ్చారు. అక్కడ క్రికెట్ ఆడుతున్న వాళ్ళతో నేను చెప్తూ ఉంటే ఆ మందిలో నుంచి 9 సంవత్సరాల అబ్బాయి, ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాల అబ్బాయి ఏమన్నాడో తెలుసా? ఓయ్, మా ఊర్లో నీకు కొట్టింది సరిపోలేదా అన్నాడు. మా ఊర్లో నీకు కొట్టింది సరిపోలేదా అన్నాడు. కొట్టినప్పుడు నాకేం కాలేదు, కానీ 9 సంవత్సరాల పిల్లోడు చెప్పినప్పుడు నా బాడీలో రక్తం అంతా సల 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 మరిగింది. అరే, ఎలా వదిలిపెట్టానురా వీళ్ళని, నేను ఎవరో చూయించాలా వీళ్ళకు అని ఏం చేశా, వాళ్ళు నన్ను కొట్టారు కదా, ఈ ఊరినే లేకుండా లేపేయాలా అని బాంబులేసి లేపేయాలని అనుకున్నా. మా ఊరికి పోయినా బాంబుల కోసం, ఊరికి పోయి బాంబులు సిద్ధం చేసిన. నేను బస్సు దిగిన వెంటనే నాకు ఎదురైన వ్యక్తి వేసిన బాంబులు వేసేయినాయి. బస్సు దిగిన వెంటనే, సార్ నా పేరు నరసింహులు, ముందు పేరు నరసింహులు సార్, వందనాలు సార్ అన్నారు. రెండో మాట ఏమన్నారు తెలిసిన? కడపలు ఏమన్నారంటే, సార్ అక్కడ ఎవడైనా ఏమన్నా అంటుండా సార్, చెప్పు సార్, బాంబులు ఆ కడప భాష ఇక్కడ వద్దు, వాళ్ళు పచ్చిగా మాట్లాడతారు అన్నారు. నేనన్నా, అన్న అందుకే వచ్చినా నేనన్నా. తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రైల్వే స్టేషన్లో కూర్చున్నా. అక్కడికి ఒక గ్యాంగి మ్యాన్, ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయి ఉంటాడు అనుకుంటా, సుమారు ఇది 20 సంవత్సరాల ముందు 2005లో జరిగిన సంఘటన. 2005లో జరిగిన సంఘటన. అక్కడ రైల్వే స్టేషన్లో కూర్చున్నా. ఇంకొక ఆయన గ్యాంగి మ్యాన్, రైల్వేలో జాబ్ చేస్తాడు. ఆయన కూడా ఇటువంటి పనులు చేస్తాడు, చేయి తీయటం, కాళ్ళు తీయటం చేస్తాడనమాట. ఆయన కూడా, సార్ వందనాలు సార్ అన్నాడు. వందనాలు అన్న. రెండో మాట ఇదే మాట, ఏం సార్ ఎవడన్నా ఏమన్నా అంటాడు, చెప్పు సార్, కత్తులు తీసుకురామంటావా, కొడలు తీసుకురామంటావా అని అన్నాడు. నేను చెప్పిన, అన్న చెప్పాడు, అన్న కలిసాడు, నేను అందుకే వచ్చిన, బాబుల కోసం వచ్చిన, నేను పోతానన్నా, పోయిన తర్వాత నేను ఫోన్ చేస్తా, ఇద్దరు రండి, ఒక ఊరిని లేపేద్దాం అని చెప్పిన. సరే సార్ లేపేద్దాం అన్నారు.
ప్రిపేర్ అయిపోయినా ఊరిని లేపటానికి. చూడండి ఎంత అవివేకపు పని, ఎంత వివేకం పని. వచ్చా నేను మా ఊరు నుంచి మళ్ళీ మహబూబ్నగర్ జిల్లాలో నేను సేవ చేస్తున్న ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నా. నేను సేవ చేసే ఊరికి రావాలంటే ఏ ఊరినైతే నేను లేపేయాలనుకున్నానో ఆ ఊర్లో నుంచే రావాలా. నేను ఎక్కిన వెహికల్ వస్తూ ఉంటే అనుకున్నా లేచిపోతుంది ఊరు, ఇంకా 2 రోజుల్లో ఊరు లేచిపోతుంది. రాయలసీమ అంటే ఏమనుకున్నారో వీళ్ళు తెలుసుకోవాలా అని అనుకుంటా నేనున్న చోటుకు పోయినా. అప్పటికి మా చిన్నోడు ప్రెగ్నెన్సీ, పాశ్రమ లేదు. మా మామ కూడా పాశ్రమ, వాళ్ళ నాన్న కూడా ఫ్యాక్షనిస్ట్. ఆయన చెప్తే ఆయన ఇలా అంటున్నాడు, పాశ్రమతో చెప్తున్నా నేను. ఆయన విన్నాడు, ఇని పొలం పిల్ల అన్నాడు. వద్దు నాయన, ఆల్రెడీ మాట్లాడినా నేను, వాళ్ళు వస్తారులే, నువ్వేం రావద్దు అని చెప్పా. అయితే పాశ్రమ డెలివరీకి పోయింది వాళ్ళ ఇంటికి. నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో. డోరు లాక్ తీసి తలుపు ఓపెన్ కాగానే ఒక లెటర్ పడింది అక్కడ. ఒక లెటర్. ఆ లెటర్ ఏంటంటే పాస్టర్స్ కాన్ఫరెన్స్ లెటర్, మహబూబ్ నగర్లో. ఎన్ని రోజులు? 5 రోజులు కాన్ఫరెన్స్. అది అమెరికా నుంచి మిషనరీలు వచ్చారు. ఆ లెటర్ చూడంగానే ఏమనుకున్నానంటే ఈ మీటింగ్ పోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తా, అప్పుడు వాళ్ళు వస్తారు, అప్పులు లేపేద్దాంలే అనుకొని నేను మహబూబ్నగర్ మీటింగ్ పోయినా. ఆ మీటింగ్ లో అంశం ఏదో తెలిసిన, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. 5 రోజులు దేవుడు నలగొట్టి ఎంత నలగొట్టాడంటే నేను మనిషిని కాలే, కృంగిపోయినా, పడిపోయినా. దేవా, ఎంత అవివేకపు పనిని చేస్తుంటే నాయనా. ప్రజల రక్షణ కోసం మీరు ప్రాణమిస్తే, ఆ ప్రజలకు సువార్త చెప్పి రక్షణలోకి నడిపించడానికి మీరు నన్ను ఏర్పాటు చేసుకుంటే, ఒక ఊరినే లేకుండా లేపేయటానికి ఎంత అవివేకం పని నేను చేస్తూ ఉంటున్నా. దేవా, అయ్యా నన్ను క్షమించండి అని అక్కడే మోకాళ్ళ పైన పడిపోయి కన్నీళ్లు కార్చి గంటల తరబడి కన్నీళ్లు కార్చి నా అపరాధాన్ని నేను ఒప్పుకున్నా. ఒకవేళ నేను ఆ పని చేసినట్టయితే నేను ఎక్కడుందు? జైల్లో ఉంది, చర్లపల్లి జైల్లో ఉంది. అప్పుడు నా 2వ కుమారుడు ప్రెగ్నెన్సీ, పాశ్రమ్మ. వాళ్ళకి మంచి లైఫ్ ఉండేదా? ఇప్పుడున్న లైఫ్ వాళ్ళకు ఉండేదా? లేదు. ఒక డాడీ లేకపోతే ఎంత నష్టం ఇంటికి, చాలా నష్టం కదా. యజమానుడు లేకపోతే, నాయకుడు లేకపోతే ఇంటికి చాలా నష్టం. అందుకే ఇక్కడ కూర్చున్న నాయకులకి, ఇక్కడ కూర్చున్న తండ్రులకి, ఇక్కడ కూర్చున్న తల్లులకి దేవుడు నా ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఉద్రేకముతో, కోపముతో తీసుకునే ఆలోచనలు సరైనవి కావు. నాయకులకు కోపముతో తీసుకునే ఆలోచనలు ఉండకూడదు, నాయకురాళ్ళకైనా నాయకులకైనా. అందుకే నాయకునికి ఉండవలసినది వివేకము. దావీదులో చూడండి ఎటువంటి వివేకం ఉందో. అందుకే ఆయనకు వివేకం ఉంది కనుకనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ప్రభువు రాకడి వరకు ఆయన సింహాసనం స్థిరం. ఆయన సింహాసనం స్థిరం. సౌలు సింహాసనం స్థిరమా? అక్కడికే అయిపోయింది అన్నమాట. చూసారా? ఈరోజు ఈ వాక్యం వింటున్నా, నీ జీవితంలో వివేకం ఉందా? అవివేకం ఉందా? అవివేకంతో చేస్తున్నామా సేవ? వివేకంతో చేస్తున్నామా? దేవునికి మహిమ కలుగును గాక. మనం వెళ్ళేటప్పుడు కూడా, ఒక చోటుకి వెళ్ళేటప్పుడు వివేకమీనైనా ఈ ప్రాంతాలను ఎలా జీవించాలి, ఎలా నేను మాట్లాడాలి, ఎలా బోధించాలి అని వివేకమీనైనా అని మనము అడిగే వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే యాకోబు పత్రికలు అంటా ఉన్నాడు, 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. నేను ముగిస్తా, అయిపోయింది. యాకోబు 3:13. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? క్వశ్చన్ ఉంది అక్కడ. ఏమంటున్నాడు? మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆన్సర్ ఎవరు ఇయ్యాలి? ఆనాడు దేవుడు యెషయాతో, మా నిమిత్తం ఎవరు పోతారు, మేము ఎవరిని పంపుదాము అంటే, యెషయా ఏమన్నాడు? నేనున్నాను, నన్ను పంపుము అన్నట్టుగా, మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు అని అడిగినప్పుడు నేను అని చెప్పగలవా?
నేను అని చెప్పగలవా? నేను అని చెప్పగలిగే అటువంటి వివేకం, అటువంటి సత్తా, అటువంటి దమ్ము నీకైనా నాకైనా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేదు అనుకుంటే, దీనికి ఆన్సర్ నువ్వు ఇవ్వలేకపోతే నీకు వివేకం లేదని అర్థం. వివేకం లేకుండా సేవ చేస్తే మనం చేసే సంఘానికి, మన కుటుంబాలకు నష్టము, మనకు కూడా నష్టమే. కాబట్టి వివేకం అనేది చాలా అవసరము. వివేకం అనేది చాలా అవసరం. దేవా, ఈరోజు మనం అడగాల్సింది దేవునికి ఏమంటే వివేకము ఈయనైనా నాకు వివేకం ఈయనైనా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానము ఏం చేస్తుంది? మనము జ్ఞానమును అడుగుతా ఉంటాం, జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, కానీ జ్ఞానము అహంకారం తీసుకొని వస్తుంది. జ్ఞానము ఏం చేస్తుంది? హెచ్చింపు తీసుకొని వస్తుంది. వివేకం ఏం చేస్తుంది? వివేకం తగ్గింపుని తీసుకురావటమే కాదు, మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది, క్షేమాన్ని తీసుకొని వస్తుంది, ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. మన పరిచర్య ఆయన రాకడ వరకు, పరిచర్య అనే సింహాసనం, దావీదు సింహాసనం ఎలా ఆయన రాకడ వరకు స్థిరపరచబడి ఉంటుందో, మనం చేసే పరిచర్య కూడా అలాగే స్థిరపరచబడి ఉంటుంది. వివేకం లేకుండా సేవ చేయకూడదు మనం. వివేకం లేకుండా యుద్ధం చేయకూడదు మనం. మన పోరాటము నరులతో కాదు, మనుషులతో కాదు మన పోరాటం. వారి కోసం కూడా మన ప్రభు ఏం చేశాడు? రక్తము కార్చినాడు. వారి కోసం మన ప్రభువు ప్రాణం పెట్టాడు. వారి పట్ల మనకు ప్రేమ ఉండాలి, వారి పట్ల మనకు భారం ఉండాలి, ఆప్యాయత ఉండాలి. అయ్యో ప్రభువా, నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు నరకమునకు వెళ్ళిపోతున్నారు, దేవా నా ప్రజలు రక్షించు నాయనా అని ప్రార్థించగలిగే వివేకము మనకు ఉండాలి. నష్టపోయిన తర్వాత ఎడవటం కాదు, నష్టపోయిన తర్వాత ఇంకేమి చేద్దామని ఆలోచించడం కాదు. నష్టపోక ముందే, నష్టము రాకముందే వివేకం అనేది మనకుంటే జాగ్రత్త కలిగి ఉంటాం. పాము వలె వివేకము కలిగి ఉండమన్నాడు. కాబట్టి పాము ఎలా దాక్కుంటుందో, ఎలా అణుగుతాదో పరిస్థితులను చూసి మనం కూడా ఏం చేయాలి? దాక్కోవాలి. ఇంతవరకు మన ప్రెసిడెంట్ గారు జ్ఞాపకం చేశారు, మన ప్రభువు కూడా ఏం చేశాడు? తప్పించుకున్నాడు అని. వివేకం ఉంది మన ప్రభువులో, మన ప్రభువులో వివేకం ఉంది. ఆయన ఇస్తాడు మనకు వివేకం, ఎంత కావలసినా ఇస్తాడు వివేకం. ఆయనకే వివేకము అవసరమైనప్పుడు మరి నీకు నాకు అవసరమా కాదా? అవసరమే. ఆనాడు యోసేపుతో గాబ్రియేలు దూత మాట్లాడుతున్నాడు, అయ్యా ఇదిగో శిశువును చంపడానికి హేరోదు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, కనుక నువ్వు ఎక్కడికి పో? ఐగుప్తుకి వెళ్ళిపో, నేను చెప్పేంత వరకు అక్కడే ఉండు. యేసు దేవుడు తన్ను తాను రక్షించుకోలేడా? తన్ను తాను కాపాడుకోలేడా? ఇలా మనం ప్రశ్నిస్తే దేవుని బిడ్డలరా, అది కరెక్ట్ కాదు. ఆనాడు యోసేపు ఏం చేశాడు? వివేకముతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కాబట్టి ఏదైనా ఆపద వస్తుంది, ఏదైనా ప్రమాదం వస్తుంది అన్నప్పుడు ఆ రోజు సువార్త చెప్పకుండా ఇంట్లో కూర్చోవటం కూడా మంచిదే. అన్నాడు సువార్త చెప్పకుండా ఇంట్లో కూర్చోవడం కూడా మంచిదే. లేదు నేను చెప్తా, నేనున్నాను అని పోతే దెబ్బలు పడతాయి, దేవుని నామానికి దూషణ వస్తుంది, జైలుకు పోవాల్సి వస్తుంది, ఇంకా ఎన్నో సమస్యలు. అప్పుడు నా కొరకు ఎవరు రాలేదు అని అప్పుడు ఏడుస్తూ ఉంటారు మంది మీద పడి. వివేకం లేదు మనకు, అప్పుడు మనుషుల మీద పడి ఏడుస్తూ ఉంటాం. కాబట్టి మనకేం అవసరము అంటే వివేకము అవసరము. దావీదు కనిపించే శత్రువే కాదు, ఆ గొల్యాతు వెనక అతను వంటి వారు నలుగురు ఉన్నారన్న సంగతి. దావీదు దగ్గర ఎన్నున్నాయి రాయిలు? 5 ఉన్నాయి. మరి నీ దగ్గర ఉన్నాయా? కనిపించే శత్రువుకి, కనిపించని శత్రువుకు సిద్ధం చేసుకున్నామా? సిద్ధం చేసుకున్నామా? సిద్ధం చేసుకోవాలి. అదే వివేకం, అదే వివేకము. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఒకవేళ అవివేకంగా మాట్లాడుతున్నావా? వివేకం లేకుండా జీవిస్తున్నావా? వివేకం లేకుండా సువార్తను, వాక్యమును బోధిస్తున్నావా? ఒకవేళ నీవు ఎలా ఉన్నావు ఒకసారి పరీక్ష చేసుకొని, దేవా నిజమే నాకు వివేకమేనైనా, నాయకునికి వివేకం అవసరం తండ్రి, దావీదుకున్న వివేకం నాకి అని దేవుని అడుగుదాం. ప్రేమగల తండ్రి, విత్తన వాక్యాన్ని ఫలింపు చేయండి.
నూరంతలుగా బలింపు చేయండి, మీ నామమును మహిమపరచుకోండి. నాకు మా అందరికీ